నమస్తే 3RR న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఢిల్లీలో వైఎస్ జగన్ ఆవేదన. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెళ్ల కీలక ప్రకటన. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో పెట్టిన మహీంద్ర. పోలీస్ వాహనాలను 2021లో 17 కోట్లతో కొనుగోలు చేసిన వైకాపా ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడంతో మహీంద్రా కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో పెట్టిందని, ఇది సిగ్గుచేటని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ప్రతిపక్షాల నేతల ఇళ్ల వద్ద కాపలా కాయడానికి, పరదాలు కట్టడానికే పరిమితం చేశారు. పోలీసుల సంక్షేమం, కనీస అవసరాల గురించి పట్టించుకోలేదు. నచ్చకపోయినా కులాన్ని ప్రాతిపదికగా చేసుకొని చెప్పిన పని చేయకపోయినా వీఆర్లో ఉంచి జీతభత్యాలు చెల్లించకుండా వేధించినట్టు మా దృష్టికి వచ్చింది. వారికి జీతభత్యాలు అందిస్తాం. కార్లు, జీపులకు నెలకు 120 లీటర్లు, ద్విచక్ర వాహనాలకు 25 లీటర్లు పెట్రోలు లేదా డీజిల్ను ప్రభుత్వం ఇప్పటి వరకు అందిస్తోంది. ఇది సరిపోదు. అందుకే దీన్ని నెలకు 300 లీటర్లు, 50 లీటర్లు చేయడానికి ప్రతిపాదన ఉంది. దీన్ని కార్యరూపంలోకి తీసుకువస్తాం. నూతన వాహనాల కొనుగోలుకు ప్రభుత్వానికి నివేదించాం. రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఉంది. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 ఖాళీలున్నాయని వెల్లడించారు. 2021లో 17 కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాలైతే కొన్నారు, కానీ దానికి బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష. అది చాలా సిగ్గుచేటు అన్నమాట. అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే, మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడైతే సుమారుగా దగ్గర మనకున్న వెహికల్స్ 8,000 వెహికల్స్లో దగ్గర 50% వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష, కొరత ఉంది అధ్యక్ష. జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ 5 ఇయర్స్లో. దానికి కోర్టుకి వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది, డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటే సిగ్గుపడాలి ఈరోజు. అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష. ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి, విధానాల గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 years ఇంకోటి అధ్యక్ష, మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు. వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం. డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట కూడా వెహికల్స్, మీరు అన్నదైతే వాస్తవం అండి, వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ 15 yearsకి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి. ఆ వెహికల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంచుమించు 50% మనకి కొరత అయితే ఉంది. దానికి కూడా అధిగమిస్తాం. అదేవిధంగా మనందరికీ కూడా 120 లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్, పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, 120 లీటర్స్ అని రిస్ట్రిక్షన్ ఉంది. దాన్ని ఈరోజు ఒక 300 లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష, ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారో, అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆ ప్రికార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రతలకు మాట్లాడుతున్నారు. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి, శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం కూని అవుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. 1000కి పైగా అక్రమ కేసుల్లో పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. మా హయాంలో ఏనాడు ఇలాంటి దాడులు దౌర్జన్యాలని ప్రోత్సహించలేదు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కూర్ని చేశారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు పెట్టారు. తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. మీడియా, ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. Where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into the houses, destroying the properties within. Where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different. Now if we don't question this, being part of democracy, then can you imagine ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. 10 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అనంతరం ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు బిల్లును సభలో చర్చించి ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలుపనుంది. అలాగే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలుపుతాం. అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైనదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఆ శబ్దం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తదని సీఎం వ్యాఖ్యానించారు. ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టంగా వచ్చుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష, రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కలు ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం, నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం కానీ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం. రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వ ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం. ఇది ఎక్కడ చూడలేదు అధ్యక్ష, ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా. అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దానిపైన కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను.
హోల్డ్ చేసాం, స్టే చేసాం. ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే 2 రోజుల్లో 15 పద్దులపై అసెంబ్లీలో చర్చ ఎట్లా సాధ్యమని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బడ్జెట్ పై చర్చను 4 రోజులకే కుదిస్తున్నారని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ 15 రోజులు జరగాలని స్పీకర్ను బీఆర్ఎస్ తరపున కోరినట్లుగా వివరించారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరే ఉచ్చరించలేదన్నారు. నిరుద్యోగుల సమస్యలపైన అసెంబ్లీలో బుధవారం చర్చ జరపాలని బీఎస్సీ అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్పీకర్ ముందు ప్రతిపాదన పెట్టామని హరీష్ రావు తెలిపారు. సభ 15 రోజులు నడపాలని సభాపతిని కోరామన్నారు. నిరుద్యోగుల మీద అక్రమ కేసులు పెడుతున్న తీరు, జాబ్ క్యాలెండర్, గ్రూప్ 2 3 పోస్టుల సంఖ్యను పెంచాలని, దీనిపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరగాలని కోరామన్నారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఉపన్యాసాలు కొట్టారు, నిరుద్యోగులకు బస్సులు ఇచ్చి వాళ్ళను ఊరూరా తిప్పి ఓట్లు వేయించుకున్నారు. 8 నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా నువ్వు ప్రకటించలే. ఇక మిగిలింది 4 నెలలే. 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు, ఎట్లా ఇస్తావో చెప్పు అని మేము ఇలా శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం, వాయిదా తీర్మానం ఇచ్చాం. కానీ దాన్ని ఇలా స్పీకర్ గారు దాన్ని వారు తీసుకోలేదు. తీసుకోకపోగా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం లో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. ఊసర వెల్లులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఊసర వెల్లుల కంటే వేగంగా వీళ్ళు రంగులు మారుస్తా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకి పోస్టులు పెంచుతామని మాట ఇచ్చారు. ఈరోజు సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు. అది సాధ్యమైతుంది. గతంలో ఇదే రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక పరీక్షలకు పోస్టులు పెంచిన ఉదంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా, ఈ రోజు సాధ్యం కాదెట్లా? అంటే నీకు మనసు లేదు, నువ్వు మోసం చేస్తున్నావు, నిరుద్యోగ యువకులకు మోసం చేస్తున్నావు. 1:100 గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100కు మెయిన్స్కు అనుమతి ఇవ్వాలని పిల్లలు పాపం పోరాడుతూ ఉంటే ఆ పిల్లల మీద పోలీసుల చేత కొట్టిస్తూ ఉన్నారు. హాస్టళ్లకు వెళ్ళి అర్ధరాత్రి ఎత్తుకొచ్చి పోలీసులు ఆ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నిరుద్యోగ యువకుల వీపులను లాఠీలతో విరగ్గొడతా ఉన్నారు. మీకు ఆ హక్కు ఎక్కడిది, మీకు ఆ నైతికత ఎక్కడిది అని అడుగుతా ఉన్నారు. మీరు నిరుద్యోగులు ఏమడిగినారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడిగినరా? మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు. మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు. ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు. 1:100 గ్రూప్ 1కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాగానే పెదవులు మూసుకుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా మోసం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్కు 1:50లో సెలెక్షన్ చేశారు. 1:100 చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ 2 పరీక్షల్లో 1:100కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా, ఇవాళ కాదెట్లా? ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తాయి అంటున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకో రాలేదు, మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు? అంటే నువ్వు మనసు లేక, నీకు చేయడం ఇష్టం లేక నెపాలు పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఇంత ప్రధానమైన సమస్య మీద మేము శాసనసభలో ఈరోజు వాయిదా తీర్మానం ఇస్తే దానికి అవకాశం ఇవ్వక గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుప్పం ప్రజలు 8 పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, మండల కన్వీనర్ బాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 అనేది ఒకటి ఆయన
ఎలక్షన్ అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు. అది తప్పకుండా ఆయన తీసుకెళ్తారు. ప్రతి ఇంటికి కొళాయి, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంటు కానీ ప్రతి ఒక్కటి ఆయన ప్రతి గ్రామానికి అందిస్తానని చెప్పారు. అది తప్పకుండా జరుగుతుంది. ఒకటే మీరు గుర్తుంచుకోవాలి, ముందర ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అల్లకోలంగా చేసి వెళ్ళిపోయింది. మీరు కొంచెం ఓపిక పట్టాలి. చంద్రబాబు నాయుడు గారికి కొంచెం మీరు ఓపిక పట్టి ఆయనకి టైం ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ఏది ముట్టుకున్నా దాంట్లో అంతా డబ్బు తినేసి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. అందుకే మీరందరూ ఓపికగా ఉండి ఒక 5-6 నెలలు ఆయనకి టైం ఇచ్చి తప్పకుండా మీకు దక్కాల్సింది అన్నీ ఆయన తప్పకుండా తిరిగి మీకు చేసేలాగా ఆయన తప్పకుండా చూస్తారు. అందుకే మరొక్కసారి మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటుంది. మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలేము మా కుటుంబం. అందుకే మరొక్కసారి మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. తర్వాత మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. అట్లాంటి వ్యక్తి మీరు నమ్మారు గనక ఆయన్ని 8 సార్లు ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అందుకే ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు మీరందరూ నాకు చూపించిన ప్రేమ, అభిమానం, ధైర్యం అన్నీ మీ దగ్గర నుంచే వచ్చింది. నన్ను ముందుకు కూడా మీరే తీసుకెళ్లారు నన్ను. అందుకే గెలిచిన తర్వాత నాకు అనిపించింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. నా నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాల్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మన భూములు, ప్రతి గ్రామాల్లో ఇదే ప్రాబ్లం, మా భూములు కబ్జాలు. ఆదిలాబాద్ టీవీ9 స్టాఫర్ నరేష్ ను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై చర్య తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బైంసాలో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. రాజకీయ వార్తలు రాస్తే ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వారిపై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అంతా పాల్గొన్నారు. టీవీ9లో రాజకీయ కథనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత కంది శ్రీనివాసరెడ్డి అనుచరులు అక్కడ టీవీ9 రిపోర్టర్కు అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఫోన్లో బెదిరించడం, దూషణల పర్వాలు చేయడం మేము బైంసాతకుండా ఖండిస్తున్నాము. ఇట్లాంటి చర్యలు మానుకోవాలా. విలేకరుల మీద దాడులు చేస్తాను ఇంతవరకు సమంజసం. వార్తలు రాస్తే దాన్ని ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా అనైతికంగా పాటుపడడం పద్ధతి కాదు. ఒకవేళ ఇట్లనే ఉంటే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తాం. రాజకీయ కథనాలు రాసినందుకు టీవీ9 స్టాపర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడికి యత్నించడము, చంపుతానని బెదిరించడం జరిగింది. ఇటువంటి చర్యలను ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చేయడం సరికాదు. జర్నలిస్టు సంఘాలు టీడబ్ల్యూజేఎఫ్, టీయూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది. జర్నలిస్టులంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై
తక్షణమే కేసులు నమోదు చేయాలి. వారిపై వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో 3 రోజుల పాటు జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండవసారి నియమితులైన కావలి నరసింహులు చేత ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ వర్ధన్నపేటలో జరుగుతున్న సందర్భంగా ఇటీవల కాలంలో రాష్ట్ర కార్యవర్గంలో నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కావలి నరసింహులు గారిని ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి మరి కావలి నరసింహులు గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. కావలి నరసింహులు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పవిత్ర హృదయంతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. కావలి నరసింహులు అనే నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కానీ నా కర్తవ్యాలను కానీ సక్రమంగా నిర్వహించేందుకు తప్ప మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ ఏ వ్యక్తులకు కానీ ఏ వ్యవస్థలకు కానీ తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవిత్ర హృదయంతో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.